ఇంతవరకు లేగిస్తే రోజు పేపర్లో కొత్త న్యూస్ ఉండేది, కానీ ఇప్పుడు లేగిస్తే కామన్ న్యూస్ ఒకటి ఉంటుంది, భర్తలను చంపేసిన భార్యలని. నీకు కూడా ఐడియా ఉందా? చిరంజీవి గారితో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఎలా ఉంటారు సార్ ఆయన మీతో? అందరూ ఉన్నప్పుడు సరదా తిడతారు, ఎవరు లేనప్పుడు సీరియస్గా తిడతారు. తిడతారు, ఏ విషయాల్లో ఎక్కువ తిడతారు మిమ్మల్ని? మనం చేసే అనుభవం ఉంటాయి కదా, ఆ పనులు ఏంటి సార్? ఇంకా చెప్తారు. మీరు ఎక్కువగా ఫ్యామిలీకి కూడా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు అడిగినా కానీ నేను మా మనవాడితో ఆడుకుంటున్నాను, మా మనవరాలతో ఆడుకుంటున్నాను అంటారు కదా. నిన్ను అవాయిడ్ చేయటం సార్ కెరీర్ పరంగా కూడా మీరు చాలాసార్లు చెప్పారు, సో దానివల్ల నేను చాలా కోల్పోయాను అని. దేనివల్ల? నొప్పితో. సో రవితేజ గారికి చాలా క్లోజ్, బట్ సడన్గా పెద్ద సినిమాల వరకు క్యారెక్టర్ మిస్ చేసుకునే ఉన్నాయా మీ వరకు వచ్చి ఇది నాకు సెట్ అవ్వదురా అనుకున్నాయి? ఈ మధ్య నేను ఇదే విశ్వంబర్ చేశా, నానిగారి సినిమా చేస్తున్నా ప్యారడైజ్. ప్యారడైజ్ ఎలా ఉండబోతుంది? అంటే అది టోటల్గా బ్యాక్ డ్రాప్, దాని ఇది అంతా టోటల్గా వేరే, ప్రతి షాట్ ప్రతి ఫ్రేమ్ వేరే డిఫరెంట్ ఉంటుంది. గెటప్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా, జడలు కావచ్చు, సంపూర్ణేష్ బిర్యానీ కావచ్చు, మీ పేరు ఏమైనా అలాగే డిఫరెంట్గా ఉంటుంది అందులో? అసలు టోటల్గా నన్ను గుర్తుపట్టరు. అంటే అమ్మాయిలు కూడా చాలా మంది రాజా రవీంద్ర గారిని చూస్తే భయపడతారని అంటారు, సో ఎందుకని అలా వచ్చింది? మీకు భయవేస్తున్నా నన్ను చూస్తే? అంటే అది నాకు అనిపించట్లేదు. అదే మీరు అమ్మాయినా. హాయ్ హలో, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. ఈరోజు మనతో పాటు రాజావారు ఉన్నారు. సో 40 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్స్పీరియన్స్లో ఎంతోమంది సెలబ్రిటీస్తో సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఆయనే మన రాజా రవీంద్ర గారు. సో ఆయన టైం ఈరోజు మనం కొద్దిగా తీసుకుందాము. ఆయన విశేషాలు ఏంటి అండ్ ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నారు అన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ హాయ్. ఏం చేస్తున్నారు ప్రెజెంట్? మీతో ఇంటర్వ్యూ. అలాగా సార్. ప్రొఫెషనల్గా ఏం చేస్తున్నారు సార్? అంటే ఇది ప్రొఫెషనలే కదా, నా ప్రొఫెషన్లో పార్టీ కదా ఇంటర్వ్యూ కూడా. జనరల్గా ఎప్పుడు కూడా మిమ్మల్ని చూస్తే ఒక డౌట్ వస్తుంది, క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. ఏంటి డౌట్ వస్తుందా? ఏం డౌట్? అంటే అసలు నాకు ఎందుకురా బాబు ఇవన్నీ, నన్ను ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, నన్ను ఎందుకు పాయింట్అవుట్ చేసి అడుగుతారని ఎప్పుడు మీ ప్రెస్ మీట్స్లోనూ గమనిస్తాను. సో అలా అనిపిస్తుంది, ఎందుకు సరే అలా ఎందుకు కూర్చుంటారు ఎప్పుడు? అది నీ పాయింట్, నాకు కాదు, నాకు అలా ఎప్పుడు అనిపించదు. 40 years ఎక్స్పీరియన్స్, సో ఎంతమందిని చూసుంటారు ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే? 38 అనుకుంటా. 38, ఆల్రెడీ 39 వరకు వచ్చేసినట్టున్నారు, ఇంకా 1 year to go. సో ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చాలా మందితో మీరు ఫ్రెండ్షిప్ ఉంది అండ్ స్టార్స్ అవ్వకముందు నుంచి కూడా వాళ్ళతో మీరు ట్రావెల్ అయ్యి ఉన్నారు కదా. సో ఇవంతా ఈ 38 years చూసుకున్నట్లయితే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే కొత్తగా వచ్చినట్టు అనిపిస్తుంది. 1 word ఆన్సరేనా సార్? అంతే. 10 mark క్వశ్చన్ అడుగుతుంటే 1 word ఆన్సర్ ఇస్తున్నారు. నాకు అనిపించింది చెప్పాలా, 10 marksకి చెప్పాలా? మీకు అనిపించింది కొంచెం అందరికి అర్థమయ్యేటట్టు చెప్పండి చాలు. అర్థం కాలేదా? ఇవాళ వచ్చినట్టు ఉంది నాకు. ఓకే, ఇవాళ మెగా 9కి వచ్చారు, ఇండస్ట్రీకి వచ్చి 38 years అవుతుంది కదా. ఇవాళ వచ్చినట్టు ఉంటుంది నాకు. సో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసారు మీరు. సో రవితేజ గారికి చాలా క్లోజ్, బట్ సడన్ గా ఒకసారి విడిపోయారు. గొడవ అప్పుడు చెప్పలేదు కదా, కాలేజీకి వెళ్తున్నారు. ఇప్పటికీ మీరు చెప్పలేదు కదా అప్పటిది ఏమైంది అనేది. అప్పుడు చెప్పను, ఇప్పుడైనా చెప్తాను. ఎందుకు సార్ అంటే సరే ఓకే. చిరంజీవి గారు మిమ్మల్ని ఒక మాట అన్నారు కదా, మిమ్మల్ని ఒక డిఫైన్ చేయాలి అంటే మాట అన్నారు కదా, నోటి దోల అని. సో దానివల్ల ఏమైనా ఫేస్ చేశారా? ఏం లేదు, హ్యాపీగానే ఉన్నారు. కెరీర్ పరంగా కూడా మీరు చాలా సార్లు చెప్పారు, సో దానివల్ల నేను చాలా కోల్పోయాను అని. దేనివల్ల? నోటి దోల. కెరీర్ ఏం కోల్పోలే, అంటే మనం సరదాగా ఏదో అంటాం. నోటిదోల అంటే స్పాంటినిటీగా అన్నిదే కదా, మనకి అవతల మీద ఇది ఉండదు, ఏముండదు. టైమింగ్లో ఏదైనా జోక్ ఉంటే అనేస్తాం, వాళ్ళు ఫీల్ అయ్యి పైకి చెప్పకుండా మనసులో పెట్టుకుని తర్వాత మనకి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వస్తుంటాయి అప్పుడప్పుడు, తప్పదు. బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు సార్ మీకు? చిరంజీవి గారు. చిరంజీవి గారిని చూసినప్పుడల్లా మీకు గుర్తొచ్చే పాయింట్ ఏంటి? ఏముంది, ఆయన ఇన్స్పిరేషన్. సో ఆయన్ని చూస్తూ ఉంటే కూడా అలా చూస్తూ ఉండిపోతారని చెప్తారు, చాలాసార్లు విన్నాను. చేతబడి చేస్తున్నాను. నిజంగానే చేస్తారా సార్ చేతబడి? అలా చేసిపోతే మీకే చేద్దాం. ఇటువంటి క్వశ్చన్లు అడగ. పోనీ ఎలాంటి క్వశ్చన్లు అడగలో చెప్పండి. మీరు చేతబడి చేయాలి అంటే అమ్మాయిలు కూడా చాలా మంది రాజా రవీంద్ర గారిని చూస్తే భయపడతారని అంటారు, సో ఎందుకని అలా వచ్చింది? మీకు భయస్తున్నాను నన్ను చూస్తే? అంటే అది నాకు అనిపించట్లేదు. అదే మీరు అమ్మాయినే సార్.
అమ్మాయినే బట్ మనం అనిపించదు కదా. అనిపించదు బట్ దూరం నుంచి చాలా మంది భయపడుతూ ఉంటారు కదా మామూలు కామన్ పీపుల్ వాళ్ళందరూ చెప్తారా? నిజంగానే ఇప్పుడు విలన్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళందరినీ చూసుకున్నట్లయితే బయట రియల్ గా చూస్తే వాళ్ళు అలాగే ఉంటారని అనుకుంటారు బట్ మీరు ఎంటైర్ డిఫరెంట్ గా ఉంటారు కదా సో మీకు ఏమనిపిస్తుంది అలా భయపడే వాళ్ళని చూస్తే భయపడితే బెటర్ కదా, కొంచెం దూరంగా ఉంటారు, లేకపోతే వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయరు. సో సార్ బాగా నచ్చి చేసిన సినిమా ఏంటి ఈ అన్ని సినిమాలు నచ్చే చేస్తాను, నచ్చకపోతే ఏం అన్ని సినిమాలు నచ్చే చేశారు కొంచెం ఎక్కువగా అలాగే ఉండదు, అనిపించింది అలాగే ఉండదు, అన్ని నచ్చే చేస్తాను. అంటే కెరియర్ స్టార్టింగ్ లో ఈ సినిమా నాకు చాలా బాగా ఉపయోగపడింది అంత ఆలోచించలేదు ఎప్పుడు. లేదు అందువల్ల ఇప్పటి వరకు కెరియర్లో కొంచెం మంచి క్యారెక్టర్స్ మిస్ అయ్యారనే ఫీలింగ్ ఏమైనా ఏం అనిపించిందా లేదు, ఎవడిచ్చిన క్యారెక్టర్ అవి చేసాం బాగానే. ఓకే సెలబ్రిటీ మేనేజర్గా ఉంటూ వాళ్ళకి వచ్చే స్టోరీస్ని డేట్స్ని మేనేజ్ చేస్తూ వచ్చి చాలా వరకు కూడా స్టోరీస్ రాజా రవీంద్ర గారు కన్ఫర్మ్ చేస్తేనే వాళ్ళ దాకా వెళ్తాయి అని కూడా అంటారు కదా సో ఆ స్టోరీ సెలక్షన్లో మరి మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు విన్నప్పుడు బాగుంటే బాగుందని చెప్తాం, నాకు బాగాలేదు అనిపిస్తే బాగాలేదు అంటాం, ఆ తర్వాత వాళ్ళు వేరే తీసేది హిట్ అవ్వచ్చు, ఒక్కోసారి ఫ్లాప్ అవ్వచ్చు, చెప్పలేదు. అలా ఎప్పుడైనా ఏదైనా స్టోరీస్కి మీరు నో చెప్పారు అన్నప్పుడు ఎవరైనా సెలబ్రిటీ క్వశ్చన్ చేసిన ఉందా అలాగేం లేదు. శతమానం పోతే చిన్న పాయింట్, పేరెంట్స్ పిల్లలు విదేశాల్లో ఉంటే వాళ్ళని 10 సంవత్సరాలు కూడా ఒకసారి చూసి పరిస్థితి లేనప్పుడు అబద్ధం ఇంటికి పిలుస్తారు. ఆయన పాయింట్గా చెప్పినప్పుడు చాలా చిన్న పాయింట్ కదా, ఈ సినిమాలో ఎలా తీస్తారని చెప్పి అప్పుడు అనుకున్నాం. రాజుగారు కూడా అన్నా నేను నీకు తీసి చూపిస్తా అన్నారు, అలాగే తీసి చూపించారు. హిట్ అయినాయి చూపించడం అంటే త్రూఅవుట్ క్యారెక్టర్ కూడా ఇచ్చారు నాకు, రోజు చూస్తూనే ఉన్నా ఏం తీశారు. నేను షాక్ తిన్నాను, నేను అనుకున్నది వేరు, అది యాక్చువల్గా అక్కడ బాగా చాలా బాగా వచ్చింది. చిరంజీవి గారికి కూడా ఎప్పుడైనా అంటే పక్కనే ఉండి అలాంటి సార్కి సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరున్నా ఉంటారా? సార్కి సలహాలు ఇచ్చేంత ఎవరు లేరు, ఆయన జడ్జిమెంట్ బాగుంటుంది. ఎక్కడ స్క్రీన్ ప్లేలో ఎక్కడ ఫాల్ట్ ఉంది ఏంటి అని చాలా క్లారిటీ ఉంటుంది అన్నీ కథ విషయం. ఇప్పుడు చిరంజీవి గారిని కూడా చాలా మంది విమర్శిస్తున్నారు, సో ఆయన చేసింది ఏమీ లేదు బట్ ఇండస్ట్రీ పెద్దగా ఉన్నారు అంటే దానికి కూడా కొంతమంది అంటున్నారు కదా, దాన్ని బట్టి మీరేమంటారు సార్? దాని ఏముందండి, కాయలు చెట్టుకే కదా రాళ్ళు ఇస్తారు, ఇప్పుడు మిమ్మల్ని నన్ను ఎవడేమండ కదా, ఒక హోదా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా అంటారు. ఎస్ అంటే మీరు నన్ను అన్నారు సార్, నన్ను అంటే అన్నారు, మిమ్మల్ని ఎందుకంటే మీ మీద కూడా రాళ్ళు పడ్డాయి కదా. అవును, నా మీద రాళ్ళు పడ్డాయి, పట్టించుకునేవాడు ఎవడు ఉంటాడు. సునీల్ గారికి మీకేంటి సార్? ఏంటి సునీల్ గారికి ఫ్రెండ్షిప్ లేదంటే ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిందా? అలాంటిది ఏం లేదు, నేను చాలా రోజులు డేట్లు చూసాను. మీరు ఇంతకుముందు ఏ టీవీలో పనిచేసేవారు? వేరే ఛానల్లో. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదే లైఫ్ అలా మారుతూ ఉంటుంది. నేను మిమ్మల్ని అడుగుతుంటే మీరు నన్నే తిరిగి ఆ ఛానల్తో గొడవ అయిందా మీకు? లేదు. జుట్టు పెట్టి కొట్టుకున్నారా? మరి ఇది అలాగే ఉంటది. మీరు ఇంటర్వ్యూలు స్టార్ట్ చేశారు కదా, మీరు అందుకనే మీరు అలా మీరు తిరిగి ఇంటర్వ్యూ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. మీకు అలాగే అనిపిస్తుంది. వెల్కమ్ టు లెగసీ లాంచ్. నేను మొదలెట్టాను ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ. లెగసీ లాంచ్ అసలు స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? ఇదిగో ఇలాంటి క్వశ్చన్ నేను సిరాయదుద్ది. మరి మీరు కూడా అదే అడుగుతున్నారు? అయ్యే అడగను నేను, వేరే అడుగుతా, ఇంట్రెస్టింగ్ అడుగుతా నేను. ఇదిగో ఇలాంటి ఇంటర్వ్యూ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఓకే, అంటే నవ్వుకోవడానికి పనికి వస్తాయి. ఎందుకు వచ్చారా బాబు? ఎక్కడున్నా ఇలాగే ఉంటాయి మీకు తెలుసు. ఎస్ సార్, లెగసీ లాంచ్ స్టార్ట్ చేశారు బట్ గెస్ట్లను కూడా చాలా ర్యాండమ్గా మీరు సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఒక్కొక్క గెస్ట్తో ఒక్కొక్క అనుభవం ఉంటుంది కదా. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మెయిన్గా మీకు ఇప్పటివరకు చేసిన గెస్ట్లో ఎవరు బాగా కంఫర్ట్ అనిపించింది? నాకు అందరూ, నేను జేడీ బాగా క్లోజు, రాజశేఖర్ గారికి క్లోజు, జయసుద్గా, నేను అందరూ క్లోజ్గా ఉన్న వాళ్ళతో ప్రస్తుతం ఇంటర్వ్యూ చేస్తాను. అందుకని నాకు ఆ డిఫరెన్స్ ఏం తెలియట్లే, ఎవరన్నా కొత్త వాళ్ళతో చేస్తే తెలుస్తుంది. డాక్టర్ నూరే దత్తాత్రేయుడితో చేసి ఆయన ఎక్స్ట్రాడినరీ, ఆయన నాలెడ్జ్, ఆయన నాకు ఈ పాడ్కాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి, కొత్త వ్యక్తులను కలుస్తున్నాం. అంటే మీకు పరిచయం ఉన్న వ్యక్తులనే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కానీ వాళ్ళ నుంచి తెలియని విషయాలు కూడా మీకు ఉన్నాయి. వాళ్ళ గురించి తెలియని విషయాలు చాలా పాడ్కాస్ట్లో తెలుస్తున్నాయి. అలా ఈ మధ్యన ఏ గెస్ట్లో ఎక్కువగా తెలియని విషయాలు తెలుసుకున్నారు? జయసూద్ గారు ఉంటారు, రాజశేఖర్ గారు ఉన్నారు. అంటే తెలియని విషయాలని కాదు, ఆ యాంగిల్లో మనం ఎప్పుడు ఆలోచించాం వాళ్ళ గురించి. రాజశేఖర్ గారికి చిరంజీవి గారికి ఒక ఇష్యూ అయింది, సో దాని గురించి ఏమైనా డిస్కస్ చేయడం జరిగిందా ఆయనతో? లేదు. లేదు, బట్ వై, ఎందుకని? అంటే జనానికి ఇంట్రెస్ట్ ఉంది, ఆల్రెడీ అందరూ చూస్తారు అవన్నీ. అది అలాంటి తింగర్ కోసం నేను అడగకుండా ఉండటం కోసమే నేను పాడ్కాస్ట్ స్టార్ట్ చేసాను.
రాజశేఖర్ గారు చాలా పెద్ద డాక్టర్, చాలా గొప్ప డాక్టర్ ఆయన ఆయుర్వేది, అలోపతి, హోమియో అన్నీ మిక్స్ చేసి అన్నీ చదివి లీఫ్ ట్రీట్మెంట్ అని కొత్తగా ఒకటి చేశారు. అది నాకు ఆ లీఫ్ ట్రీట్మెంట్ గురించి తెలియదు. ఆయన చాలా అంటే నాకు తెలిసి చాలా క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద జబ్బులు కూడా తగ్గించారు ఆయన. ఆ యాంగిల్లో మాట్లాడా ఆయనతో. ఓకే, ప్రతి గెస్ట్కి తెలియని ఒక ఏదైతే ఉన్నాయో అది వాళ్ళ ఫ్యాన్స్కి చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారు. బట్ ఫ్యాన్స్ చెప్పే ప్రయత్నం కాదు, మామూలుగా జస్ట్ మీరు తెలుసుకుంటూనే అందరికీ తెలియజేస్తున్నారు. ఎస్, బండ్ల గణేష్ గారితో చేశారు మీరు. బట్ ఇప్పుడు బండ్ల గణేష్ గారు ఆయన పాయింట్ చేస్తారంటే ఖచ్చితంగా మొహం మీద మాట్లాడేస్తారు కదా. సో ప్రకాష్ రాజ్ గారు బండ్ల గణేష్ గారిది ఇష్యూ నడుస్తుంది. సో వాట్ ఈస్ ద ఒపీనియన్ అబౌట్ ప్రకాష్ రాజ్ గారు? పవన్ కళ్యాణ్ గారి గురించి తీసుకొచ్చినప్పుడు ఇద్దరు ఫైర్ అయితే జరుగుతుంది కదా ఇద్దరి మధ్యన. అసలు ప్రకాష్ రాజ్ గారి పైన మీ ఒపీనియన్ ఏంటి? ప్రకాష్ నా ఎక్స్ట్రాడినరీ మనిషి, చాలా చదువుకున్న వ్యక్తి, చాలా సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయన ఒక ఊరిని అడాప్ట్ చేసుకున్నారు నాకు తెలిసి. అలాగే నా కూతురు పెళ్ళికి కూడా హెల్ప్ చేశారు. బట్ ఆయన వచ్చి అలా మాట్లాడడం అనేది ఆయన ఇష్టం. ఇప్పుడు మీరేంటి మొన్న ఆ ఛానల్ అలా మాట్లాడారంటే అది మీ ఇష్టం, నేనెందుకు దూరం నేను ఇచ్చేయాలి. వాళ్ళు ఒక పాలసీ మీద ఆయన అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఆ పాలసీ ప్రకారం గణేష్ మాట్లాడుతున్నారు, మధ్యలో నేనేం మాట్లాడాలి? పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఆయన మీద ఒపీనియన్ ఏంటి సార్? అంటే చాలా ఇష్టమైన వ్యక్తులు చిరంజీవి గారు అని చెప్పారు. ఇప్పుడు అందరూ కామన్ గా ఇష్టపడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని ఎవరిని అడిగినా కామన్ గా చెప్తారు. సో ఆయన ఫస్ట్ అక్కడమ్మ ఇక్కడ అందులో యాక్ట్ చేసినాను. అంటే కళ్యాణ్ గారు బాగా ఇంట్రావర్ట్, అంటే బాగా అందరితో కలిసి అలా ఉండే మనిషి కాదు. సో చాలా తక్కువ ర్యాప్ నాకు ఆయనతో. కలిసినప్పుడు బాగా మాట్లాడతారు కానీ మొత్తం లైఫ్లో 5-6 సార్లు ఎక్కువ కలవాలని. డిఫరెన్స్ చూసారా సార్? అప్పుడు అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి దగ్గర నుంచి ఏమైనా డిఫరెన్స్ అంటే కలపండి? అంత క్లోజ్ కాదు కదా, ఎలా చెప్తాను డిఫరెన్స్. కొన్ని కోట్ల మంది ఇది డిప్యూటీ సీఎంగా ఉన్నారు, డే అండ్ నైట్ కష్టపడుతున్నారు, అటు సినిమాలు చేస్తున్నారు. ఈజ్ డూయింగ్ వెరీ హార్డ్ వర్క్. సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి, అసోసియేషన్స్ అంటున్నారు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. బట్ చిన్న సినిమాలకి పెద్ద సినిమాలకి చాలా తేడా ఉంటుంది కదా. అప్పటికి ఇప్పటికి ఏం తేడా గమనించారు? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రిటైర్డ్ అయిపోయి ఇంట్లో ఖాళీ కూర్చొని ఇంటర్వ్యూ చేసినట్టు చేస్తున్నాం. ఆడి గొడవ ఏంటి, ఈడి గొడవ ఏంటి, గణేష్ గొడవ ఏంటి, ప్రకాష్ రాజ్ గొడవ ఏంటి, నీకు సునీల్కి గొడవ ఏంటి, నీకు రోహిత్ ఏంటో గోల ఏంటి సార్? చెప్పండి సార్. సార్ మీరు అంటే మిమ్మల్ని ఏం అడగాలన్నా భయం వేస్తుంది సార్, మళ్ళీ తిరిగి సెటైర్ వేస్తారేమోనన్నా భయం వేస్తుంది. పర్లేదు అడుగు. సరే వైల్డ్ గురించి చెప్పండి. వాళ్ళు అన్నిటికీ భయపడి టైప్ కాదు కదా మనం. సరే వైల్డ్ గురించి చెప్పండి. వైల్డ్ గురించి అదొక సినిమా సార్. సినిమానే సార్, వైల్డ్ గురించి చెప్పండి సార్. మీరు పోస్టర్లో చూస్తే చాలా డిఫరెంట్గా కనిపించారు. సో రాజా రవీంద్ర గారు వైల్డ్లో కనిపించడం అనేది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే డిఫరెంట్గా ఉంది. అంటే అది ఒక సైకో కిల్లర్ క్యారెక్టర్, మెయిన్ లీడే. డిఫరెంట్గా ఉంటుంది కథ కూడా. డైరెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ట్రీట్ చేశారు కథని. అదృష్టం కొద్ది ప్రొడ్యూసర్ గారు కూడా దొరికారు. అదృష్టం కొద్ది దొరికారా సార్? కథ నచ్చే దొరకలేదా? అదృష్టం, మరి కథ నచ్చే కదా నన్ను పెట్టి మెయిన్ గా చేస్తున్నారంటే అదృష్టమే కదా. ఆయన నెక్స్ట్ మంత్ షూటింగ్ సార్. రీసెంట్గా జరిగినట్టుంది ఫంక్షన్. సో పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడు రాజా రవీంద్ర గారు డిస్కస్ చేయలేదు? అది మీ యూట్యూబ్ ఛానల్స్లో నా వైఫ్ని ఎత్తుకున్న రాజా రవీంద్ర అని వేశారు. అసలు వాళ్ళకి కళ్ళు దొబ్బినాయా ఏంటి, పెద్ద హెడ్డింగ్ అదే, వైఫ్ని ఎత్తుకున్నారు. నువ్వు కూడా అదే అడుగుదాం అనుకున్నావు కదా? లేదు సార్, ఆ ఫోటో గురించి అడిగాను సార్. అది ఎవరు? మీ అమ్మాయి. మా అమ్మాయి అన్న విషయం తెలుసు కదా. తెలుసు. సో దాని గురించి అడిగాను. సో అంటే పర్సనల్ లైఫ్ ఎక్కువ ఎక్స్పోజ్ చేయకపోవడం వల్ల ఇలాంటివి వస్తాయి అంటారా? అది మా చిన్నమ్మాయి చేసిన పని. అదేదో ఒక ఫోటోగ్రఫీ కంపెనీ పెట్టింది, నేను పెట్టుకుంటాను డాడీ అని నాకు చెప్పకుండా పెట్టింది. యాక్చువల్గా ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చి కాదు, మా చిన్నమ్మాయి చేసిన పని అది. ఎందుకు సార్ అలా, అంటే పర్సనల్ లైఫ్ ఎక్కువ ఎక్స్పోజ్ చేయకపోవడం ఎందుకు? మన పర్సనల్ లైఫ్ అంటేనే పర్సనల్ కదా, పబ్లిక్లో పెట్టుకోవటం ఎందుకని? మీరు ఎక్కువగా ఫ్యామిలీకి కూడా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు అడిగినా కానీ నేను మా మనవాడితో ఆడుకుంటున్నాను, మా మనవరాలతో ఆడుకుంటున్నాను అంటారు కదా. నేను అవాయిడ్ చేయటం సార్. వాట్ సార్? బట్ ఎప్పుడు ఏ టైంలో అయినా ఫోన్ లిఫ్ట్ చేస్తారు, లేదంటే రిటర్న్ కాల్ చేస్తారు. అవాయిడ్ చేయాలనుకుంటే మీరు చేయరు కదా. అంటే ఫోన్ అవాయిడ్ చేయను, నిన్ను అవాయిడ్ చేస్తాను. ఎందుకు సార్? వాట్ ఈస్ ద రీజన్? ఇదే ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాను ముందే తెలుసు నాకు. మరి వచ్చారు కదా సార్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతానని తెలిసినా కూడా. ఫ్రెండ్స్ కదా మనం. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫ్రెండ్స్ అన్నారు. సో భీమవరంలో ఎక్కడ సార్? భీమవరంలో ఎక్కడ? బలిసి నీకు తెలిసి భీమవరం బాగా అంటే మాది పక్కనే విజయవాడ సార్. పక్కన కాదు విజయవాడ, 250 కిలోమీటర్ల.
భీమవరం అంటే ఎటకారం, ఎటకారం అంటే భీమవరం అంటారు కదా. మిమ్మల్ని చూస్తే నిజంగానే అలాగ అనిపిస్తుంది. సో ఎందుకని అలాగా భీమవరం వాళ్ళు అందరూ అలా ఉంటారు? అంటే చిన్నప్పటి నుంచి అది అలవాటు. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కలిస్తే ఇలాగే మాడుకుంటాం కదా, అది అలా అలవాటు అయిపోయింది ఎటకారం. ఇండస్ట్రీలో ఆ ఎటకారం వల్ల ప్రాబ్లం ఏం రాలేదా సార్? ప్రాబ్లం వచ్చినా నాకు ప్రాబ్లం లేదు, అవతల అవతలకు ప్రాబ్లం వచ్చింది. సార్ ఇంకా ఇంట్రెస్టింగ్గా బాగా చేయాలి అనిపించే వర్క్స్ ఏమైనా ఉన్నాయి అంటే అపార్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీలో మీరు సెలబ్రిటీ మేనేజర్గా డైరెక్షన్ అంటే ఇష్టం నాకు, కానీ భయం. వై సార్ ఎందుకని? అంటే 24 క్రాఫ్ట్స్ కంట్రోల్ చేయాలి ఒకటి, కథతో ఫస్ట్ ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయాలి, ఆ తర్వాత హీరో కాడి నుంచి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు అందరికీ కథలు చెప్పాలి, ఆ కథ ఒక 200-300 సార్లు చెప్పాలి, ప్లస్ అందరినీ కన్విన్స్ చేయగలగాలి. అంటే చాలా టీడీఎస్ జాబ్, టైడ్ అయిపోతాం చెప్పి. ఇండస్ట్రీగా జనరల్గా సెలబ్రిటీ లెగసీని క్యారీ చేయడానికి వాళ్ళ పిల్లలు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా, అలా ఎందుకు మీ ఫ్యామిలీ నుంచి రాలేదు ఎవరు? అంటే నాకే ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి అసలు లేదు. అస్సలు లేదు. సో ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు పిల్లలు? ఒక అమ్మాయి సంసారం చేసుకుంటున్నాం, ఇంకో అమ్మాయి సంసారంతో పాటు కంపెనీ పెట్టి ఫోటోగ్రాఫ్. ఓకే, ఫస్ట్ నుంచి ఇలాగే ఆన్సర్స్ ఇస్తూ ఉంటారా సార్? కరెక్ట్గా చెప్పడం చాలా కరెక్ట్గా చెప్తున్నారు, అందుకనే చెప్తాను. అంటే సెలబ్రిటీస్ పిల్లలకి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి చాలా ఈజీగా ఉంటాయి, గేట్స్ ఓపెన్ ఉంటాయని ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు కదా, సో అది నిజమే అంటారా? అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మనం పుష్ చేయక్కర్లే. మనకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళని పుష్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలని పుష్ చేస్తుంటారు, అది ఎంత టఫ్. వాళ్ళ అవతల ఇంట్రెస్ట్ని బట్టి మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు లైఫ్లో హ్యాపీగా ఉంటారు. మన ఇంట్రెస్ట్ ప్రకారం మన పిల్లలు ఉండాలనుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువగా కోపం తెప్పించిన వ్యక్తి ఎవరు? ఎవరు లేరు. ఇప్పుడు నేనా సార్? అసలు లేదు. యూఆర్ స్వీట్ గర్ల్. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే కెరియర్లో నాకు ఇలాంటి పాత్ర చేయాలనిపించింది, అది మిస్ అయ్యాను, అలా దగ్గర వరకు వచ్చి మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా? ఏం కొంత ఆలోచించు. లేదు. ఒక మిస్ అయితే నాకు తెలియదుగా. అంటే స్టోరీ మళ్ళీ పేరు కొట్టేసి ఈ కథ ఆడు వద్దన్నాడు కదా, వీడు వద్దులే అని వేరే వాడిని పెట్టినాయి అవన్నీ ఉంటాయి, కానీ మన దగ్గర రావు. అలా ఏదైనా కొన్ని పెద్ద సినిమాల వరకు క్యారెక్టర్ మిస్ చేసుకునేవి ఉన్నాయా మీ వరకు వచ్చి, ఇది నాకు సెట్ అవ్వదురా అనుకున్నాయి? ఏమో ఈ పెద్ద సినిమాలు ఈ మధ్యన నేను అదే విశ్వంబర్ చేశా, నానిగారి సినిమా చేస్తున్నా ప్యారడైజ్, ఇవన్నీ చిన్న సినిమాలు చేస్తున్నాయి. ప్యారడైజ్ ఎలా ఉండబోతుంది? అదిరిపోద్ది. అంటే టోటల్గా బ్యాక్ డ్రాప్ దాని ఇది అంతా టోటల్గా వేరే, ప్రతి షాట్ ప్రతి ఫ్రేమ్ వేరే డిఫరెంట్గా ఉంటుంది. గెటప్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా, జడలు కావచ్చు, సంపూర్ణేష్ బిర్యానీ కావచ్చు, మీ పేరు ఏమైనా అలాగే డిఫరెంట్గా ఉంటుంది అందులో? అసలు టోటల్గా నన్ను గుర్తుపట్టరు. ఓకే, సో మేకప్ ఫుల్ వేరే మేకప్ చేశారు. అంటే ఈ 40 ఏళ్ళ నుంచి చేయని ఒక క్యారెక్టర్. ఓకే, మంచి రూటెడ్ స్టోరీయా సార్? లేదంటే ఎందుకంటే ఇప్పుడు వరకు రిలీజ్ అయిన కంటెంట్ చూసుకున్నట్లయితే నాని గారి కెరియర్లో అలాంటి వర్డ్స్ కూడా మనం వినలేదు, బట్ అది చాలా ఎక్కువ మంది తీసుకుంటారు, తీసుకోలేకపోతారు కదా ఆయన అన్న పదాలు. జెన్జీ బ్యాచ్ ఏదైనా తీసుకుంటారు, వాళ్ళకి అదే కావాలి. అంటే ఆ డిఫరెన్స్ ఆ వెరైటీ ఉంటేనే వాళ్ళు లైక్ చేస్తున్నారు. సినిమా అంటే జెన్జీ ఒకటే కాదు కదా, జెన్జీ ఎక్కువ కదా. ఓకే, వాళ్ళందరికీ లైక్ చేస్తారు. ఫ్యామిలీ జెన్జీ అని కాదు, కంటెంట్ ఉండి డిఫరెంట్గా ఉంటే అందరూ లైక్ చేస్తారు. ప్రశాంత్ నీల్ గారు ఫస్ట్ ఇది కేజీఎఫ్ తీసినప్పుడు అసలు ఆశ్చర్యపోయారు, ఆ బ్యాక్ డ్రాప్, ఆ బ్లాక్ వైట్ కాంబినేషన్. వరుసగా అదే సిరీస్లు చేసుకుని ఇంకా చూస్తున్నారు కదా. ఇదివరకు ఒక సినిమా అంటే ఖచ్చితంగా బాలు గారి పాట ఒకటి ఉంటుంది, ఒక మంచి డైరెక్షన్ ఉంటుంది, రాఘవేంద్రరావు గారి మార్క్ సీన్స్ ఉంటాయి. సో ఇలా ఆ సినిమాలన్నీ కూడా ఇప్పటికీ కూడా ఏదైనా చూడాలి అంటే ఆ పాటలే వింటున్నారు, ఎంత జెన్జీ అయినా కానీ. సో సినిమాలో ఏదో మిస్ అవుతుంది అని అనుకుంటున్నారు ఇప్పుడు ఫ్లేవర్స్ అనేది. ఇప్పుడున్న వాళ్ళకి ఇది కరెక్ట్, అప్పుడున్న వాళ్ళకి అది కరెక్ట్. బట్ ఎందుకని ఎక్కువ రోజులు సినిమాలు థియేటర్లో ఉండలేకపోతున్నాయి? అంటే ఓటీటీ వచ్చింది కదా, ఓటీటీలో చూసి అంటే సినిమా కాస్ట్ కూడా పెరిగింది. టికెట్ కన్నా అక్కడ పాప్కార్న్ తింటేనే అయిపోతారు. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో సినిమాకి వెళ్తే ఆ మంత్ బడ్జెట్ అయిపోతుంది. దానితోడు మిగిలిన కూరగాయలు పెరిగిపోయి, నూనెలు పెరిగిపోయి, ఇంట్లో అన్నీ పెరిగిపోయి, హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోయి, అన్నీ పెరిగిపోయినప్పుడు 1 వీక్ 2 వీక్స్ లేకపోతే 1 మంత్ వెయిట్ చేస్తే ఓటీటీలో వచ్చి సినిమా కోసం వెళ్ళి ఒక 3-4 వేలు ఖర్చు పెట్టాలి అని అట్లా అంటే అని నా ఉద్దేశం. ఇటువరకు చూసుకున్నట్లయితే 150 రూపాయలు శాలరీ వచ్చేవాడు కూడా వెళ్ళి సినిమా చూసేవాడు కదా,
అప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్కి తగ్గట్టుగా శాలరీస్ వస్తాయి, వాళ్ళ సంపాదన కూడా ఉండేది. ఇప్పుడు కూడా సంపాదన అలాగే పెరిగింది అని అంటారు. ఏంటమ్మా అసలు అద్దెలు అవి చూస్తే నాకే భయం వేస్తుంది. ఉమ్, 50,000 లోపు అద్దెలు అంటే అసలు లేనే లేదు. ఉమ్, 1,00,000 2,00,000 అద్దె కట్టి స్కూల్లో పిల్లల ఫీజులు 15 లక్షలు 15 లక్షలు 20 లక్షలు కట్టి హాస్పిటల్కి వెళ్తే బిల్లు లక్షలు పెట్టి ఎలా బతుకుతారు వీళ్ళు ఫ్యూచర్ నాకు అర్థం కావట్లేదు. పావలా శ్యామ్ల లాంటి ఆర్టిస్టులు ఒకప్పుడు చాలా మంచి ఆర్టిస్టులు, ఇప్పుడు వాళ్ళ కెరీర్లో ఒక విపరీతమైన డౌన్ఫాల్ చూస్తున్నారు, పట్టించుకునే వాళ్ళు లేకుండా ఉండే వాళ్ళలాగా ఉంటున్నారు. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? అంటే రీజన్స్ అందరికీ ఒకలా ఉండకపోవచ్చు. ఇప్పుడు పావలా శ్యామ్ల గారి విషయంలో వాళ్ళకి ఎవరు లేరు పాపం. ఆ అమ్మాయి కొంచెం డిజేబుల్, అంటే పోనీ ఆ అమ్మాయి అన్న కొంచెం ఆరోగ్యంగా ఉండి బాగుంటే తను ఏదో సంపాదించి ఈవిని పోషించే పరిస్థితి వచ్చిండేది. కానీ ఆ అమ్మాయి డిజేబుల్, ఆవిడనే చూసుకుని ఆవిడకి మందులు ఇచ్చే పరిస్థితిలో ఈవిడి షూటింగ్ లేక ఇబ్బంది పడి ఇప్పుడు వయసు అయిపోయింది. సో అది చాలా అందరూ హెల్ప్ చేశారు. నేను చిరంజీవి గారు కూడా చిరంజీవి గారు కూడా ఒక 2 lakhs పంపించారు అని వాళ్ళు చెప్పారు. 2 lakhs పైన చెక్ ఇచ్చారు. అప్పుడు నేను ఊళ్ళో లేను, పరిస్థితి మరీ దారుణంగా ఉందంటే నువ్వు ఎక్కడ నేను లేనంటే వెంటనే శ్రీజ బాబుకి ఇచ్చి పంపించారు. అందరూ హెల్ప్ చేస్తున్నారు, కానీ ఆవిడ కష్టం ఈ హెల్ప్తో తీరేది కాదు. ఇంకా ఏదో ఈ గవర్నమెంట్ రేంజ్లో ఏదో చేస్తే సెట్ అయ్యే విషయం. రెగ్యులర్గా ఒక అంటే ఆ అమ్మాయి విషయంలో ఇప్పుడు తిన్న కనుక చనిపోతే ఆ అమ్మాయి కూడా చనిపోద్ది, అంటే చూసుకునేవాళ్ళు లేక. అవును. అండ్ అలా ఇప్పుడు అంటే ఇప్పుడు పావలా శ్యామ్ల వేరు, సావిత్రి గారు లాంటి వాళ్ళు కూడా కొన్ని మిస్టేక్స్ చేశారు. అండ్ మిస్టేక్స్ వల్లే ఉంటారమ్మా ఇదంతా. అంటే అంటే ఈవిడి పెద్ద పెద్ద క్యారెక్టర్లు వేసేసి దాచుకునేంత ఇప్పుడు చేయలేదు. ఇది నాటక రంగం నుంచి వచ్చారు కాబట్టి అంటే అంటే సిచ్యువేషన్. ఇప్పుడు సావిత్రి గారు కూడా సినిమా తీయటం వల్ల ప్రాబ్లం వచ్చింది ఆవిడకి. ఉన్న డబ్బులన్నీ ఒక పెద్ద సినిమా తీసేశారు ఆవిడ. అది ఆడకపోయేటప్పుడు మొత్తం కొలాప్స్ అయిపోయింది మొత్తం. అండ్ అలాగే మురళీమోహన్ గారు కావచ్చు, శోభన్ బాబు గారు కావచ్చు, చాలా మందికి గైడెన్స్ ఇచ్చారు ఇండస్ట్రీలో అని చెప్తారు. సో మీకు అలా ఎవరైనా గైడెన్స్ ఇచ్చింది? శోభన్ బాబు గారిని అడిగాను నేను, సర్ప్రైజ్ చేసేటప్పుడు అడిగా, మీ అబ్బాయిని ఎందుకండి సినిమాలు, మీరు నన్ను అడిగారు కదా అలా నేను అడిగా. ఆయన ఏమన్నారంటే ఇప్పుడు ఎంత పెద్ద, ఇప్పుడు నా కొడుకు, నేను శోభన్ బాబు కష్టపడి పైకి వచ్చి నాకు తప్పలా. ఇప్పుడు నా కొడుకు కూడా ఎవ్రీ ఫిల్మ్ ఇట్స్ లైక్ డెలివరీ, అంత పెయిన్ ఉంటుంది. అది ఆడితే ఒక రకమైన టెన్షన్, ఆడకపోతే ఒక రకమైన పెయిన్. ఎన్ని 100,000 కోట్లున్నా ఆ పెయిన్ తప్పదు హీరో అయితే. ఇప్పుడు ఆడికి అవసరం ఏముంది, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయమని చెప్పా. ఓ పెద్ద కాంప్లెక్స్ కట్టాను నేను, అందులో హోటల్ పెడదాం అన్నాడు. హోటల్ వద్దు, రెంట్కి ఇచ్చే అని చెప్పా. హోటల్ పెడితే ఎంత వస్తారా అంటే నెలకు 25-30 లక్షలు వస్తాను. రెంట్ ఎంత వస్తారా అంటే 5 లక్షలు పోతుంది. 5 లక్షలు చాలు, నువ్వు హోటల్ పెడితే రాత్రి అది క్లోజ్ చేసి 1 గంట దాకా కూర్చోవాలి. పొద్దున్నే మళ్ళీ ఆడు కూరగాయలు మాంసం తేవాలంటే నువ్వు పొద్దున్నే లెక్కలేసి కూర్చోవాలి. హెల్త్ బాగుంటుంది, డబ్బులు సంపాదించిన అవసరం మనకు. 8ంటికి మనం డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినాలి. అది ఓ 10 లక్షలు 20 లక్షలు నెలకు రాకపోయినా పర్లే, హెల్త్ పాడు చేసుకోవద్దని చెప్పి తనని రెంట్కి ఇప్పించాను తప్ప హోటల్ పెట్టినవ్వలేదని చెప్పారు నాతో. ఇండస్ట్రీలో మార్పులు ఏమైనా మీరంటే ఫస్ట్ నుంచి ఉన్న దాంట్లో ఎక్కువగా చూసిన మార్పులు ఏంటి? ఫస్ట్ నుంచి అంటే కెమెరా ఫిల్మ్ దగ్గర నుంచి డిజిటల్గా వచ్చింది కదా. ఇప్పుడు సెల్ ఫోన్తో కూడా సినిమాలు తీసేస్తున్నారు. అది చాలా పెద్ద మార్పు కదా. షాకింగ్లో ఉంటాం, ఇదేంటి ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది టెక్నాలజీ. కానీ సినిమా మీద వ్యామోహంతో చాలా మంది ఊర్ల నుంచి కూడా కష్టపడిన రూపాయి కూడా రైతులు లాంటి వాళ్ళు కూడా తీసుకొచ్చి పెట్టేస్తున్నారు కదా. బట్ కానీ ఇండస్ట్రీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండట్లేదు, ఇండస్ట్రీ పెద్దల మీద వాళ్ళు భారం వేసేస్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఏంటి నాకు అర్థం కాలేదు అసలు. అంటే సినిమా మీద వ్యామోహంతో ఒక 1 కోటి రూపాయలు ఉన్నాయి అనుకుంటే దాన్ని పెట్టి సినిమా తీసేస్తున్నారు. నువ్వు ఇవాళ నువ్వు ఛానల్ పెట్టేస్తావంటే వచ్చి ఛానల్ పెడితే ఏంటో నీకు అవగాహన రావాలి కదా. ఇప్పుడు అలా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళందరూ సినిమా మీద అవగాహన ఉండదు. డబ్బులు ఉన్నాయి కదా సినిమా తీసేయచ్చు అనుకుంటారు. ఇక్కడికి వస్తారు, కనీసం బ్యానర్ రిజిస్టర్ చేసుకోవాలనో, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనో, లేకపోతే ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు షూటింగ్ వెళ్ళాలంటే ఎవడ పర్మిషన్ తీసుకోవాలి, రేపు పొద్దున్న సినిమా వెళ్తే ఎక్కడ సెన్సర్ చేయాలి, అసలు ఏ ఐడియా ఉండదు. ఒక ఆఫీస్ తీయటం, సినిమా రెడీ, డబ్బు ఉంది నా దగ్గర, పోకనే వద్దు. ఆయన వచ్చి ఒక సినిమా అంటే ఏంటి, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, షూటింగ్ ఎంత అవుతుంది, రోజుకి బేటాలు ఎంత అవుతాయి, ఇవన్నీ 1-2 సినిమాలు ఎవరి దగ్గర కూడా
ప్రొడక్షన్లో కూర్చుని అన్ని లెక్కలు వేసుకుని అప్పుడు వచ్చి సినిమా తీస్తే ఒక ఐడియా ఉంటుంది. రీసెంట్ టైంలో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి రాజా రవీంద్ర గారికి? ఈ ఇంటర్వ్యూ వాట్ సార్? నిజమే. సార్ ఇది కాకుండా ఇంకేంటి సార్? గొప్ప మూమెంట్స్ ఏం లేవు నాకు. చెప్పండి సార్. నిజమే. చిరంజీవి గారితో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఎక్కువగా ఉండేది? ఎవరి మూమెంట్ ఎప్పుడు ఇంటికి వెళ్ళినా మెమరబుల్గానే ఉంటుంది. ఎలా ఉంటారు సార్ ఆయన మీతో? బాగానే ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటుంది చాలా. ఇలా ఉంటారని చెప్పండి. ఇలా ఉంటారు. అలా అంటే సార్ సరదాగా తిట్టడం కానీ ఏదైనా అంటం కానీ ఆయన గైడెన్స్ ఏమైనా ఎప్పుడైనా ఇచ్చారు మీకు? అందరూ ఉన్నప్పుడు సరదా తిడతారు, ఎవరు లేనప్పుడు సీరియస్గా తిడతారు. తిడతారు? ఏ విషయాల్లో ఎక్కువ తిడతారు మిమ్మల్ని? మనం చేసే అదపో ఉంటాయి కదా అట్లా. ఆ పనులు ఏంటి సార్? ఇంకా చెప్తారు. మరి అవే కదా కావాలి సార్. ఏ విషయంలో ఎక్కువ తిట్లు తింటూ ఉండేవాళ్ళు మీరు చిరంజీవి గారితో? చెప్పిన మన సరిగ్గా చేయకపోతే తిట్లు. ఎందుకు చేయకుండా ఉండేవాళ్ళు మీరు? అదే మానవ మిస్టేక్స్ ఉంటాయి కదా. మీ బాస్ ఎప్పుడు మిమ్మల్ని తిట్టలేదా? లేదు సార్, మా బాస్ చాలా మంచి ఆ ఛానల్ సస్పెండ్ చేస్తేనే కదా ఇక్కడికి వచ్చారు. లేదు సార్, వాళ్ళ అంగీకారంతో అంగీకార పత్రం ఇస్తే నేను ఇక్కడికి వచ్చాను సార్. అమ్మాయి ఎప్పుడు అడుగుతామని చూస్తున్నాం, అమ్మ తీలేక ఉంచుకున్నా అన్నారా? సార్ లేదు సార్, నేను ఎక్కడ వర్క్ చేసినా నేను 100కి 200% ఇస్తాను. అదే అంత చేయకూడదు. రూపాయికి 10 పైసలు ఎప్పుడు చేయొద్దు. రూపాయికి రూపాయి చేయి. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ని మీరు బయట పెట్టేస్తారు ఇప్పుడు. వాళ్ళందరూ అందుకే నవ్వుతున్నారు. లేదు సార్, పాత ఛానల్లో నన్ను సగౌరవంగా పంపించారు, ఇక్కడ గౌరవంగా నేను వచ్చాను. వెరీ గుడ్. అండ్ చిరంజీవి గారు తర్వాత అంతగా ఇష్టపడే అంటే తర్వాత ఇష్టమైన వ్యక్తులు మీకు ఎవరు? నా ఆవిడే. మీ ఆవిడతో మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఏముంది, చిన్నప్పటి నుంచి మా మేనమామ కూతురే కదా. ఓకే సార్, మెమరబుల్ మూమెంట్స్ అని ఉంటాయి కదా సార్. పెద్ద పిల్లలు పడినప్పుడు ఒక మెమరీ, చిన్న పిల్లలు కన్నప్పుడు ఒక మెమరీ. సార్ అలా కాదు సార్. ఇంకా ఇప్పుడు అంటే లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ సార్? మా మేనమామ కూతురు అంటే లవ్ మ్యారేజ్ ఉంటుందా? అదే ఏ మ్యాన్మామ్ కూతుర్ని లవ్ చేయాలని రూల్ లేదా సార్? లేదు లేదు, అప్పట్లో లేదు. చిన్నప్పటి నుంచి వస్తే ఏముంటుంది ఎగ్జైట్మెంట్. ఎక్సైట్మెంట్ లేకుండా పెళ్లి చేసుకున్నారా? అంతే కదా. ఎక్సైట్మెంట్ లేదు మీకు అంటే మ్యారేజ్? మనకు వచ్చి పెళ్ళ ఏదో అలా ఉంటది ఇలా ఉంటది అనుకుంటాం, ఇదే అంటే షాక్ తింటాం. అయ్యో, ఎలా అనుకున్నారు సార్ మీరు? నేను వేరేలా అనుకున్నాను సార్ చెప్పండి. ఇప్పుడు తీసుకొస్తా ఏంటంటే అంటే తీసుకురాలేకపోయినా అంటే ఆ క్వాలిటీస్ ఏంటో నా తెలుసుకుంటాం. టేస్ట్ వేరేలే. నీకు పర్లేదు చెప్పండి సార్. చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు మా ఆవిడ దొబ్బేమంటది నన్ను. ఇప్పుడు ఎక్కడికి అంటే పెద్దవాళ్ళ మాటలు కోసం పెళ్లి చేసుకున్నారు అంతే. అంతే. అంటే మీరు అనుకున్న అమ్మాయి వేరు, అంటే మీరు లవ్ చేశారు. ఊహించుకున్న అమ్మాయి అంటుంటే నేను ఊహించుకోవడం అంటే ఎవరో ఒక అమ్మాయిని అంటే ఈ అమ్మాయిలా ఉంటే బాగుండు ఈ అనుకుంటారు అమ్మాయిలా కదా. ఉంటే కాదు, అమ్మాయి అంటే ఇలా ఉండాలని అనుకుంటాం. అది ఆ అమ్మాయి అంటే ఎలా ఉండాలి సార్ కొంచెం చెప్పండి. ఇప్పుడు ఎందుకు పోయే ముందు ఇదేదో నేను పెళ్లి చేసుకున్న 2-3 సంవత్సరాల ముందు అడిగి యంగ్స్టరే కదా సార్ మీరు ఇంకా. తక్కువస్తారులే. ఎవరైనా మిమ్మల్ని ముసలి నన్ను అనరు సార్, నిజంగా అనరు. కానీ నేను ముసలుండే. ఎంత ఉంటుంది సార్ ఏజ్? 60కి 2 ఏళ్ళు తక్కువ. బట్ ఇంకా 60కి 2 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు క్వాలిటీస్ చెప్పొచ్చు, పర్లేదు. సరే మా ఆవిడ నెంబర్ మా ఆవిడకి నేను నెంబర్ ఇస్తాను. సరే చెప్పండి. తింగర కోసం నన్ను అడుగుతావు ఏంటని తిడుతుంది సార్. ఇండస్ట్రీ ఇప్పుడు ఎందుకు పెళ్ళి అయిన తర్వాత? పెళ్ళి సరే, ఇద్దరు అమ్మాయిలు అని చెప్పారు. రిటైర్మెంట్. సరే ఓకే, పెద్ద అమ్మాయి ఒక మెమరీ, చిన్న అమ్మాయి ఒక మెమరీ అని చెప్పారు. సో వాళ్ళు మిమ్మల్ని ఎలా ఉంటారు? ఎందుకంటే ఫాదర్ అంటే ఫ్రెండ్లీ ఫాదర్ ఎలాగా? బాగా ఫ్రెండ్లీ ఉంటారు. ఓకే. నన్ను తిడతారు కూడా ఏదన్నా. ఓకే. ఎందుకు డాడీ ఇవన్నీ చేస్తున్నావు ఇప్పుడు? ఈ ఇంటర్వ్యూ ఎందుకు డాడీ అవసరమా? అలా అడగరు. అంటే బాగోపోతే తిడతారు. మెయిన్ వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే ఏ పబ్కి వెళ్ళినా ఫోన్ వస్తుంది. అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వు తింగరాశలకి. ఓకే ఓకే. సో ఇదొక ప్రాబ్లం. అదే పెద్ద ప్రాబ్లం. ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఉంటారో తెలుసు. ఎక్కడికి వెళ్ళినా ముందు మా చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి ఫోన్ చేస్తారు. ఎక్కువగా తిట్టింది పెద్ద అమ్మాయి చిన్నదే? చిన్న అమ్మాయి. పెద్ద తిట్టదు బాబు. చిన్న అమ్మాయి ఫ్రెండ్స్ దగ్గర ఉన్న చోట ఎక్కువ ఉంటారు మీరు. ఓకే. మీకు ఇండస్ట్రీలో మోస్ట్ ఇష్టమైన ఫ్రెండ్స్ ఒక 5 పేర్లు చెప్పాలంటే? అందరూ ఫ్రెండ్స్. 5 పేర్లు చెప్పండి సార్. అలా చెప్తే మిగిలిన 15 మంది. అలా కాదు సార్, ఒక లిస్ట్ ఉంటది కదా మనకి, టాప్ లో మనకి ఉంటారు. ఏదైనా అవసరం వచ్చినా ఏదైనా వెంటనే మాట్లాడాలనిపిస్తే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడే ఫ్రెండ్స్ ఎవరు? చిరంజీవి ఉంటారు. ఇంకా ఉంటారు చిరంజీవి గారు. సో ఏ టైంలో అయినా సార్ రెస్పాండ్ అవుతారు.
సో అలా మీకు ఏదైనా బాగా అంటే ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయా? వస్తే చిరంజీవి ఏమీ గారి నుంచి రాలే ఇంతవరకు దేవుడి దయ వల్ల. ఇప్పుడు నీ వాక్కులు ఏమన్నా వస్తే అయ్యో బాబోయ్ వద్దు సార్, ఫోన్ చేసి అప్పుడు చెప్తా. ఫస్ట్ వెళ్ళి ఫోన్ వద్దు చేసి వద్దు సార్. ఇబ్బంది అనే కాదు. సో అంటే ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళని ఒక కెరియర్ చేయాలి అండ్ మీ కెరియర్ పరంగా ఇంకా చూసుకున్నట్లయితే కెరీర్ చేసేది ఏంటి 10 పిల్లలు. అప్పట్లో మీరు ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు మధ్యలో కొంచెం గ్యాప్ కూడా ఎక్కువ తీసుకున్నారు కదా రిటైర్డ్ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు చూడు, అప్పట్లో అట్లా మాట్లాడితే. సార్. మీరే ఇప్పుడు ఏజ్డ్ అన్నారు కదా సార్, అవును. ముసలాళ్ళే అన్నారు కదా సార్. అవును, పాత ఎన్ని చెప్తా ఉండాలి ఏంటి. ఓకే సరే, కొత్తగా ఏం చేయబోతున్నారు రాజా రవీంద్ర గారు? ఏమో రేపు చెప్తాను. వాట్? స్టార్ట్ చేసా. పాతే చెప్పనంటారు, కొత్త చెప్పనంటారు, ఏమో అంటారు. అవును, సార్ ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా పైన మీ ఒపీనియన్ ఏంటి? సూపర్. సూపర్. ఏదైనా ఫ్రీగా మాట్లాడేది. కత్తితో ఏదైనా చేయొచ్చు, అలాంటిది ఇది మీడియా కూడా. సోషల్ మీడియా అది ఎవరి చేతిలో ఉందన్నది ఇంపార్టెంట్. ఓకే. సో అందుకని మీరు కాయగూరలు కోయచ్చు, పంట కోయచ్చు, అవతలని పొడవచ్చు. లెగసీ లాంచ్ అనేది అసలు మెయిన్ మోటో ఏంటి దానికి? ఏం మోటేం లేదు. నేను అది ఫస్ట్ రాము గారితో క్యాజువల్గా చేసాను బాంబేలో. మ్మ్. దాని రెస్పాన్స్, దాంట్లో ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అదంతా చూసాక ఇంట్రెస్ట్ వచ్చింది. మ్మ్. ఆ తర్వాత మాట్లాడే కొద్దీ నాకు ఇంట్రెస్ట్ పెరుగుతూనే ఉంది దాని మీద. మ్మ్. అంటే రెగ్యులర్ అంటే మీకు రోజు మీది ఇదే బిజినెస్, కొంచెం డిఫరెంట్ ఏదన్నా ఉంటే కొంచెం మనకి కొత్తగా అనిపిస్తుంది. రోజు ఆ షూటింగ్ అలా కాకుండా మ్మ్. ఇది ఇంకొకలాగా అనిపిస్తుంది. ఓకే. బాగుంది కూడా, మ్మ్. రెస్పాన్స్ బాగుంది. అట్ ద సేమ్ టైం అవతల రియాక్షన్ బాగుంది. మ్మ్. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉందని అందరూ ఫ్రెండ్స్ కూడా అంటున్నారు. జనరల్గా ఆర్జీవి సార్ని ఎక్కువగా తిట్టుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో మీరు ఆయనతో చాలా క్లోజ్ కాబట్టి, సో ఆర్జీవి గారిలో నచ్చిన విషయం ఏంటి మీకు? అంటే ప్రతి వాళ్ళని తిట్టుకునే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారండి. ఓహో అని పొగిడేసే వాళ్ళు ఎవరు ఉంటారు, ఆయన తిట్టే వాళ్ళు కూడా ఉంటారు. జీవితం ఎప్పుడు ఈడ గొప్ప మంచోడు, అతి మంచోడు, దేవుని కూడా తిడుతుంటారు. బట్ ఆర్జీవి ఎందుకు ఫేడ్ అవుట్ అయ్యారు అంటే ఏం చెప్తారు మీరు? అది ఆయన ఏమన్నాడు, నువ్వు చూడకపోతే నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటాను. ఆయన పాలసీ అది. ఆయన హ్యాపీగా ఉంటే ఇంపార్టెంట్, చుట్టుపక్కల వాళ్ళ కోసం ఆయన బతకడం. నువ్వు చాలా మంచిదాను అమ్మ అంటే ఆ మంచితనం కోసం నువ్వు నానాసంగా నాగాల్సి వస్తుంది. ఆయన అలాగే ఉండదు, ఆయనకి ఏదనిపిస్తే అది చేస్తాడు. ఎప్పుడు మీరు కనపడాలి అనే ఉద్దేశంతో ఏ చిన్న క్యారెక్టర్ అయినా చేస్తారా, లేదంటే ఏదైనా పర్లేదు అని అంటే మనకి ఇప్పుడు మనతో సినిమా తీసి మన స్టార్ చేసి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళం కాదు కదా. ఇప్పుడు నేను ఆ పెద్ద ఛానల్లో కానీ చేయను అనుకోగదు. నువ్వు ముందు మనకి రన్నింగ్లో ఉండాలంటే ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి. సో అందుకని ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు. సో నవీన్ చంద్రకి ఇక్కడ ఏ క్యారెక్టర్ చేయడానికి ప్రాబ్లం ఏంటంటే అమ్మా, ఏ సినిమా ఆడుతుంది ఏ సినిమా ఆడదని ఎవరికి తెలియదు. బట్ మీరు ఒకప్పుడు చక్కటి అనాలిసిస్ చేసేవాళ్ళు కదా, స్టోరీ ఇదైతే బాగా చూస్తారు, ఖచ్చితంగా మీ స్టోరీ సెలక్షన్ కూడా బాగా చేస్తారని ఒక టాక్ ఉంది. అంటే స్టోరీ సెలక్షన్తో కుదరదు, అది రేపొద్దున స్క్రీన్ మీదకి వెళ్ళినప్పుడు టోటల్గా మారిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకటి ఆ స్టోరీకి కావాల్సినంత బడ్జెట్ పెట్టి పొజిషన్ లేకపోవచ్చు, డైరెక్టర్ అడిగినంత ఇది ఆర్టిస్టులని లొకేషన్స్ని ఇవ్వలేకపోవచ్చు, చాలా ఉంటాయి దీంట్లో. కర్ణుడి సాగుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఉంటుంది సినిమా కూడా.